ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? మన సర్కిల్ బాగా పెద్ద అట, ఫ్రెండ్స్ బాగా మంది అన్న. ఎవరన్నా మోసాలు చేసిరా? ఇక అవి జరుగుతూనే ఉంటాయి కదా అన్న. సో అంటే వాటిపైన రాయలేవా మరి? మోసాలు ఇట్లా ఫ్రెండ్సే మోసం చేస్తారని రాయలేదా ఏది సాంగ్? అంటే సాంగ్ అని అంటే ఒకటి ఉంది, పాడిన ఒకటి ఆల్రెడీ. ఓకే. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అని చెప్పేసి ఒక పాట పాడినాం. అది చాలా బాగుంటుంది బ్రో. అంటే ఎట్లా అంటే మంచి మెసేజ్ ఉంటుంది. ఒక్కసారి పాడతావా? అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్ అన్న ఆ సాంగ్ మొత్తం మీనింగ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఓకే. అంటే ఇది రాసినవా లేకుంటే ఉందా? అంటే ఉందన్న, అది ఒగ్గు కథలు ఉంది. ఓకే, ఒక్కసారి పాడతావా అది? విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అనాథమ్ములంట, శివ శివ అనాథమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, రెండు మట్టి బొమ్మలంట. కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురువోకు, మనిషి ఆశ ఎందవోకు, ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారెంట, నీతో బిడ్డలు రారెంట. మేడలున్నాయని మిద్దెలున్నాయని కొంత మురువోకు, నరుడా ఆశ ఎందవోకు, గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగా మేడలు రావెంట, నీతో మిద్దెలు రావెంట. ఆస్తులున్నాయని పాస్తులున్నాయని కొంత మురువోకు, మనిషి ఆశ ఎందవోకు, ఇచ్చిన దేవుడు దోలుకపోంగా ఆస్తులు రావెంట, మనతో పాస్తులు రావెంట. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అనాథమ్ములంట, శివ శివ అనాథమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, రెండు మట్టి బొమ్మలంట. అట్లా నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని ఓకే. ఒగ్గు కథలు ఉందన్నది మనకు. ఇప్పుడే చాలా పూర్వకాలం నుంచి ఒగ్గు కథలు ఉంది.